10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి టౌన్లోని పతంజలి యోగా కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు యోగాచార్య రేవెల్లి రాజలింగు గారు, కౌన్సిలర్ యనగొండల వెంకటేష్ గారి ద్వారా యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ గారు పాల్గొన్నారు. యోగా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రేవెల్లి రాజలింగ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. నిజంగా వచ్చిన వారు ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదేమో. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ గారు యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా చక్కగా ఉండొచ్చని తన ఉపన్యాసంతో తెలియజేశారు. యువతకైతే గంజాయి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం ఇక్కడ ఉండడం ఎంతో సుదినం. మనం ప్రతి నిత్యం యోగా సాధన చేయాలి. మనం కూడా ఇంకొకరికి చెప్పేటట్టు సాధన చేస్తేనే మన గురువు గారి దగ్గర నేర్చుకున్న దానికి సార్థకత జరుగుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు మాస్టర్ గారికి. ఇలాగే 1000 ఏళ్ళు చేసుకోవాలి, మన అందరినీ స్ట్రాంగ్గా ఉంచాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు గురువు గారికి. సెంటర్ యోగా గురువు రేవెల్లి రాజలింగ గారికి శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన జన్మదినాలు మేము అందరం ఆశిస్తున్నాం. పోయిన తర్వాత మన పేరు ఉండాలి. ఆ విధంగా అందరూ యోగా చేయాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ కూడా అదే కోరుకుని ప్రతినిత్యం యోగా చేయాలని కోరుకుంటున్నారు. యోగా మాస్టరు బెల్లంపల్లికి ఒక యోగాల కొన్ని సూచనలు చేస్తేనే చాలామంది ఇంతమంది విద్యార్థులు ఎవరైతున్నారో ఏకలవ్యుల లెక్క, స్త్రీలైతే ఏకలవ్యురాల లెక్క తన ఫోన్లోనే ఒక విషయాన్ని తెలుసుకొని సాధన చేస్తుండ్రు. మాస్టర్ గారికి పట్టణానికంటే కూడా పల్లెలల్లా, అంటే కొమరం భీం జిల్లాలో, అది ఆదివాసీ జిల్లా అయినా కానీ చాలామంది శిష్యురాళ్ళు ఉండి ఫోన్లోనే తెలుసుకొని అక్కడున్న వాళ్ళని కూడా గొప్పగా యోగా వైపు తీసుకొస్తుండ్రు. ఈ యోగా అనేది ఎన్ని యుగాల కంటే భూమి పుట్టినప్పటి నుంచి దేవుడు పెట్టిన ఒక వరం. మనము యోగా చేయడానికి మానవుడు ముందుకెళ్ళడానికి ఈ 10 సంవత్సరాల ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టిరు. కానీ భూమి పుట్టినప్పటి నుంచి జీవరాశులకు, పక్షులకు, చెట్లు కూడా యోగా చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. చెట్లు యోగా చేయడానికి మన దగ్గర అడవులకి, పెద్ద అడవులకి వెళ్ళి చూడకున్నా కానీ పొద్దుతిరుగుడు సూర్యుని పువ్వు ఉంటుంది. సూర్యుని యొక్క కిరణాలను తీసుకుంటూ తన శక్తిని పెంచడానికి సూర్యుడు ఎటు వైపు తిరుగుతూ ఉంటాడో అటు తిరుగుతూ ఉంటుంది. అట్లనే గురుగారి దగ్గర చాలామంది విద్యార్థులు యోగా నేర్చుకున్నారు, చాలా చోట్ల ఉన్నారు. దాన్ని జీవనోపాధిగా కూడా మలుచుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది సింగరేణి కార్మికులు కూడా యోగా ద్వారా తన హార్ట్ అటాక్ను కానీ, తన కీళ్ళ నొప్పులను కానీ, రకరకాల వ్యాధులకు దూరం అవుతున్నారు. మాస్టర్ గారు ఇంకా కూడా ఇప్పుడు నా అందాజ ప్రకారం 72 ఏళ్ళు అనుకుంటా. ఈ రోజు నుంచి 72 అనుకుంటే ఇంకొక 72 కలుపుదాం. ఇంకొక 72 ఏళ్ళు మాస్టర్ గారు ఇదే బెల్లంపల్లిలో ఉంటూ ఇప్పుడు నేషనల్ యోగా గురువు కాకుండా ఇంటర్నేషనల్ యోగా గురువుగా కూడా ఎదిగి ప్రపంచ దేశాలన్నీ ఇంకో 70 సంవత్సరాలు తిరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ యోగా దినోత్సవాలు, వారోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భము. అసలు యోగా ఎందుకు చేయాలి అనేటి మొన్నటిదాకా మనకు అనుమానం ఉండింది. ఈరోజు కలుషితమైనటువంటి ఆహారము, కలుషితమైనటువంటి మందుల వల్ల మానవ జీవితం 120 సంవత్సరాలు బతకాల్సినటువంటిది 120 కాదు కదా, 20 ఏళ్లకే చాలామంది చనిపోతున్నారు, యూత్ పిల్లలు చనిపోతున్నారు.
చాలామంది కూడా యుక్త వయసులో ఉన్నప్పుడే వాళ్ళు మరణం పాలవుతున్నారు. కారణం ఏంటంటే మనం తినే తిండి, మన అలవాట్లు, మనకు చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల ఆ విధంగా మన జీవితం అర్ధాంతరంగా పోతుంది. అటువంటి సందర్భంలో యోగా అనేది ప్రపంచ దేశాలు గుర్తించి ప్రపంచంలో ఏదైతే యువత పెడదారి పడుతుందో వాళ్ళు మళ్ళీ సరైన మార్గంలో పెట్టడం కోసము యోగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకువెళ్ళడం జరిగింది. నాసా సైంటిస్టులు కూడా యోగా మీద పరిశ్రమలు చేసి మందుల వల్ల నయం కాని వ్యాధులు కూడా యోగా వల్ల నయమవుతాయని చెప్పడం వల్ల, యోగాలో ఉన్న పవర్ తెలుసుకోవడం వల్ల ఐక్యరాజ్య సమితి 10 ఏళ్ల క్రితం ఒప్పుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త సరిగా యోగా ఇంటర్నేషనల్ డేని వాళ్ళు పెట్టిన తర్వాత ప్రపంచానికి తెలిసింది యోగా అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరైనా చేయొచ్చు. 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పై వరకు ఎవరైనా చేయొచ్చు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మందుల వల్ల సాధ్యపడదు. మందుల వల్ల వ్యాధి నిద్రపోతుంది. మందు పవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాధి మేల్కొంటుంది. సంవత్సరం క్రితం నేను మందు తీసుకున్నాను, ఆ మెడిసిన్ వల్ల ఆరోగ్యం బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఛాయలు కనబడుతున్నాయి, డాక్టర్ దేవుడు వెళ్ళాలనుకుంటాం. అంటే సంవత్సరం మందు పనిచేసింది కాబట్టి, మెడిసిన్ పనిచేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది రివర్స్గా మళ్ళీ నేనున్నాను ఇంకా నీ లోపల అని చెప్తుంది. యోగా వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. యోగా వల్ల పూర్తిగా మనలో ఉన్న మందుల ప్రభావం తొలగిపోతుంది. యోగా వల్ల మన మానసిక స్థితి బాగుంటుంది. ఎప్పుడు మనసు బాగుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందో కార్మికులు ఆబ్సెంట్ లేకుండా పనిచేస్తారు. మనసు బాగుంటే అక్కడ కార్మికులకి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ఇటు ఆరోగ్యాన్ని, అటు మానసిక ప్రశాంతతని ఇవన్నీ కూడా ఇస్తూ కుటుంబంలో కానీ, బయట కానీ, బంధువులతో కానీ ఎవరితో ఎట్లా మెలగాలి, ఏ విధంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మరణం తప్పదు, మరణించిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా ఈ ఆత్మ పరమాత్మను ఎట్లా చేరుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా యోగాలు మనం నేర్చుకుంటాము. అందరూ రావచ్చు దీనికి. యోగాకి సింగరేణి యాజమాన్యం మనకి పెద్ద హాల్ ఇచ్చింది, ఫ్రీగానే మన కరెంట్ ఉంది, ఫ్రీగా వాటర్ ఉంది. మీరందరూ రావచ్చు. అందరికీ కూడా యోగా నేర్పడానికి, అందరిని ఆరోగ్యంగా మార్చడానికి ఈ సాధనంగా ఉపయోగిస్తారని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు రేవెల్లి రాయలింగ్ సార్ గారి జన్మదినాన్ని పునస్కరించుకొని మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం 21కి ఉన్నప్పటికి కూడా మరి ఈరోజు రాయలింగ్ సారు జన్మదినం ఉందని తెలవడంతో మరి ఈరోజు అందరికీ కూడా సార్కు చెప్పడం జరిగింది. మరి ఏదైతే బెల్లంపల్లిలో యోగా శిక్షణ పొందుతున్నారో వారందరికీ కూడా మనం ఒక చిన్న కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేద్దాం సార్ అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే బెల్లంపల్లిలో చాలా చక్కగా మహిళలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా కుటుంబాలలో బాధ్యత గల వ్యక్తులు అందరూ కూడా మరి యోగా కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకొని ఈరోజు రాయలింగ్ సారు చూసుకుంటే సింగరేణిలో ఉద్యోగం చేశాడు. సింగరేణిలో ఉద్యోగం చేస్తే ఏమంటారు, ఈ ప్రాంతానికి సంబంధించి మద్యానికి బానిసలు అవుతారు. కానీ సింగరేణిలో మరి రాయలింగ్ సారు ఆ ఆలోచనకు పోకుండా ఒక మంచి మార్గంలో మరి యోగాని అభ్యసించి మరి వారు మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, అదేవిధంగా ఆసిఫాబాద్ కానీ వివిధ ప్రాంతాల్లో చాలామందికి చాలా చక్కగా యోగాని అందిస్తూ మరి వారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి జన్మదినాన్ని సందర్భంగా మరి ఇక్కడ ఎవరైతే రోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి సార్ జన్మదినం సందర్భంగా సర్టిఫికేట్ మెమోంటోస్ ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనను తీసుకొని వారి బర్త్డే సందర్భంగా మేము చేయడం జరుగుతుంది ఇండియన్ యోగా స్కూల్ తరఫున. మరి ముఖ్యంగా మొన్న కూడా పోయిన ఫిబ్రవరిలో కూడా మేము యోగా కాంపిటీషన్ కరాటే అండ్ యోగా ఈవెంట్ చేయడం జరిగింది. మేము కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్లో భాగంగా ఈరోజు దినదినం అనేది యోగా అనేది చాలా ప్రాముఖ్యమైన విద్య. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా సాదాసీదాగా మంచిగా ఈ విద్య నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నానా రకాలుగా ఆరోగ్యం యోగా అంటే బ్లడ్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చాలామంది జబ్బులు ఉన్నాయంటే అది మన స్ట్రెచ్చింగ్ అనమాట. బాడీ అంతా స్ట్రెచ్ కావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన ఏంటిది మన పెరాలసిస్, మూది వంకర కూడా ఉంటుంది పెరాలసిస్. మన బ్రెయిన్లో రైట్ సైడ్ రక్తము అయితే రక్తం గడ్డ కట్టిన రక్తం క్లాట్ అయిన బ్లడ్ పెరాలసిస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయితే రైట్ సైడ్ ఈ మౌత్ కానీ తర్వాత రైట్ హ్యాండ్ రైట్ లెగ్కి పెరాలసిస్ వస్తుంది, పక్షవచ్చు. సో మన బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయినా ఓవర్ బ్లీడింగ్ అయినా
పెరాలసిస్ వస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం ముందు నుంచి ఇట్లా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగడం, అన్ని అవయవాలకి ఈ గుండె నుంచి రక్తం బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా ఉంటే ఏ జబ్బులు మనకు రావు. తర్వాత మనం తినే ఆహారపు అలవాట్లు కూడా ఉండడం, తర్వాత మన పొట్టలో చాలా ఫ్యాట్ పేరుకపోయి ఉండడం, దానికి చేయాల్సినటువంటి యోగా ఏంటిది అనేది గురువుల తెలుసు కాబట్టి ఇది చాలా మంచి ఇది ప్రోగ్రాము. కాబట్టి రాయలింగ్ సార్ చాలామందిని తయారు చేస్తూ ఉన్నారు. మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి వచ్చారో మీరు నేర్చుకొని మళ్ళీ మీరు కూడా కొంతమందికి నేర్పిస్తే ఈ ఒకటి చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలకి తెలిసిన వాళ్ళకి నేర్పితే ఎక్కువ వ్యాప్తి అవుతుంది. ఎక్కువ మందికి చేరినప్పుడు మనకు దానికి సార్థకత. ఈ సందర్భంగా అందరికీ ఎడ్యుకేట్ చేసినాక అదొకటి నేర్పించండి మీరు అందరికీ, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. తర్వాత యూత్ బాగా మంది యూత్ ఇప్పుడు మనకేంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో కొంచెం పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా కొంచెం జబ్బులు వస్తూ ఉంటుంది. సో యోగా రెగ్యులర్గా చేస్తే ఇవన్నీ మనం దూరంగా ఉండాలి. సో ఇప్పుడు మనకు ఇది రాబోయే వర్షాకాలం సీజనల్ వ్యాధులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ తప్పకుండా చేయాలి. అండ్ యూత్ కూడా కొంచెం చెడు వ్యసనాలు, ఈ గంజాయి తాగడం, తర్వాత లిక్కర్ తాగడం అనేది మన యూత్ బాగా చేస్తున్నారు. మీకు సంబంధించిన మీ బంధువుల పిల్లలు, యూత్ పిల్లలు ఎవరున్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి యోగా చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళ చెడు వ్యసనాలు అలవాట్లకు దూరం అవుతుంది. మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట యోగా వల్ల, బాడీ స్ట్రెచ్చింగ్ వల్ల. ఇంత మంచి ఇవి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కొంచెం యూత్ కూడా చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడానికి వాళ్ళని ఇటువైపు మీరు కొంచెం ఆకర్షించగలిగితే బాగుంటుంది. మీ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నవ్వు, ఇది యోగి లక్షణం. నవ్వు రిలాక్స్. ఇటువైపు కాంప్లిమెంటరీ, ప్రతి ఆసనానికి కాంప్లిమెంటరీ. ఒక మంచి డాక్టరు ఒక టాబ్లెట్స్ వెళ్ళమని చెప్పాడు, నాలాంటి వాడు చెప్తాడేమో. ఇంకొక టాబ్లెట్ సపోర్ట్ ఇస్తాడు. ఆ సపోర్ట్ ఉన్నప్పుడే పని చేస్తుంది. పైకి వచ్చి కాంబినేషన్ ఉండాలి. రిలాక్స్. ఓకేనా? పైదాకా తీసుకెళ్ళి పైకి లాగి ఎడమ చేయి కిందికి దించాలి. ఇది అంతా గట్టని నడుము అర్ధభాగం బెండ్ చేయడం. కిడ్నీ ప్రాబ్లం ఉండదు, రాళ్ళున్నా కరిగిపోతాయి. ఇది చిన్న విషయమే. మీకు సుఖంగా ఉన్నంత వరకు ఉండాలి. పుస్తకంలో 1 minute 2 minutes అని రాస్తారు, దక్కర్లేదు. కదలిక వస్తుందనగానే మెల్లిగా పైకి రావాలి, పైకి లాగాలి. షోల్డర్ పెయిన్ ఉండదు. సాగదీస్తూ దించాలి. మరి ఈ వైపు కూడా చేయాలి కదా, ఇటు కూడా లంగ్స్ ఉన్నాయి కదా. ఈ వైపు ఈ చేయి తీసుకుని పైదాకా తీసుకెళ్ళి పైకి లాగి ఈ చేయి కిందికి దించాలి. ముఖం పైన చిరునవ్వుతో చేస్తే రోగం పోతుంది. నవ్వడమే యోగము, నవ్వకపోవడం రోగము. 5 6 లాగాలి, 7 పక్క తీసుకుని 8 దించేసి రిలాక్స్ అవుతాం. దీనివల్ల బోన్ క్యాన్సర్ వ్యాధి వస్తుంది. పక్క ఎముకలు చీము పడుతుంది ఎముకలని చెప్తుంటారు డాక్టర్. ఆ వ్యాధి కూడా పోతుంది. చాలా సింపుల్ కదా, అందరం చేయొచ్చు కదా. తర్వాత త్రికోణాసనం, ట్రయాంగిల్ పోస్చర్. కాళ్ళ మధ్య తగినంత స్థలం తీసుకుని చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకుని పెట్టుకోవాలంటే నడుము కనబడాలి. ఇంత పెద్దగా ఉంటే ఎక్కడ దండం పెడతాం? కొనలేం బంగారం. ఓకే, రిలాక్స్. దీని కాంప్లిమెంట్ ఇదే ఆసనం. అటువైపు పార్శ్వకోణాసన. నడుము ఎంత తింత లాభమే. పైకి రావాలి. ఫ్యాట్ పోతుంది సార్, ఎక్సెస్ ఫ్యాట్ పోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం. అట్లనే మరి బలంగా ఏం లేదు. కుడికాలు ఎడమ పాదము తొడకు పెట్టి కుడి పాదాన్ని పైన నమస్కారం పెట్టాలి. భూమి పుట్టినపడుతున్నటువంటి ఆసనాలు. హిరణ్యకర్పుడు రాక్షసుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుని మెప్పించి వాళ్ళ ముల్లోకాలు గడగల్లాడించినటువంటి
ఆయన వాళ్ళ కొడుకు ప్రహ్లాదం చేత వాళ్ళు అర్థమైపోయినాడు. యోగా చేసే వాళ్ళకి బలం బాగుంటుంది, తెలివి బాగుంటుంది, ఓర్పు బాగా ఉంటుంది. రిలాక్స్ రిలాక్స్. శాస్త్రమే దారి పట్టి దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు. చక్రాసనంలో ఏకపాద చక్రాసన, ఏకహస్త చక్రాసనం కూడా ఉంటుంది. ఇంకా పై ఇప్పుడు గ్రిప్ ఉంటుంది, ఒక కాలు పైకి లేపటం, లేపగలిగినంత. ఇది ఏకపాద చక్రాసన. ఇటువైపు కూడా చేయవచ్చు. అట్లానే చేతులు కూడా ఏకహస్త చక్రాసనం. మనం పడిపోతాం. ఆ చెయ్యి ఏకహస్త. ఓకే, రిలాక్స్ రిలాక్స్. తర్వాత ఈ పూర్వము తావేలు మనం కూడా 120 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చింది. మనం బ్రతకడానికి మాకు తక్కువ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కూర్మాసన గడ్డం వేరే కానాలా. రిలాక్స్ రిలాక్స్. ఓకే, ఇది భూణమనాసన, భూమాసనం అని. సమకోణాసనం 3 పేర్లు ఉన్నాయి. మాస్టర్లు ఏదైనా ఒక పేరు ఉపయోగిస్తారు. రిలాక్స్. ఇంకా చాలా ఆసనాలు చేస్తారు. మనకు సమయభావం వల్ల ఇంకా ఎవరైతే ఇందులో రోజు పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనందరికీ కూడా బహుమతులు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో మరి పెద్దలు ఈరోజు రవికుమార్ సార్ గారిని పిలవడం జరిగింది. వారి చేతుల మీదుగా మీ అందరికి కూడా మరి సర్టిఫికెట్, మెమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి మెమౌంటో సర్టిఫికెట్ ఇప్పటి వరకు తీసుకోవడం కాదు, ఇది మనము మీరు దినచర్యలో రోజు కూడా మరి ఇక్కడి వరకు రావడం, నేర్చుకోవడం చాలా చక్కగా. మరి ఇదంతా కూడా కోవిల్బెల్ట్ ప్రాంతం. రోజు దినదినం ఇక్కడ రోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలు మద్యానికి బానిసై ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా చక్కగా, తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇంటి యజమానులు, మీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటే భార్య మంచిగా ఉంటేనే భర్త బాగుంటాడు, ఇంట్లో ఉన్న పిల్లలు బాగుంటారు. మీరందరూ బాగుండి ఇదే విధంగా యోగా నేర్చుకొని మీతో పాటు ఇంకా కూడా మిగతా వాళ్ళని కూడా యోగా నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ముందుగా రవికుమార్ సార్ గారికి యోగా గురువులు మీ అందరి చేతుల మీదుగా సార్కి సత్కరించవలసిన చిన్న సత్కారం సార్, ప్లీజ్. శ్రీకాంత్ గారు సార్, భీమారం థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పెద్దలు అదేవిధంగా అసిగోరు నుండి వచ్చేసిన వెంకటేశ్వరి మేడం గారిని కూడా థ్యాంక్ యూ మేడం. శ్రీరాంపూర్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ శ్రీరంగంలో మాస్టర్ రండి. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ మీరు బాగా ఎక్కడ వచ్చారండి? సురక్షిత కావాలి మిగతా వాళ్ళు మంగ
మంగ సురక్షిత స్వరూప కందుల పద్మ కల్లబెల్లి పద్మ కందుల పద్మ కూతురు సర్టిఫికేట్ తీసుకోలే కదా సర్టిఫికేట్ తీసుకో రావాలి ప్రియా దాసరి ప్రియా స్వరూప సత్యవతి కల్లబెల్లి పద్మ బంగారు రజిత ఇది మరి సర్టిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫొటోస్ స్వరూప అక్కడ బింగి పోషన్న స్వామి గారు వాళ్ళొక ఫోటో తీద్దాం. శాలిని 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 అన్నారండి. మొక్కల తాత మొక్కల తాత రండి మిగతా వాళ్ళు వస్తారండి. గీసా నరసయ్య వెంకట్రావు గారు వరప్రసాద్ కందుల శ్రీనివాస్ గారు రండి. సబ్బని రాజనర్సు గారు మల్లేష్ గారు రండి. మళ్ళీ నాన్నగారు డి రాజేంద్ర గారు రండి. ప్రసాద్ గారు అమ్మా పదపరి పోషణ హెడ్ మాస్టర్ రిటైర్డ్ ఈసా నర్సయ్య సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ రఘు బిజినెస్ ఫోటోలు తీసేటోళ్ళు ఇంకెవరైనా పేరు మీరు వాళ్ళు ఉన్నారా? గోనాల సుధీర్ లలిక చేసి రిటైర్డ్ దిగి పోషణ రిటైర్డ్ ఎంప్లాయీ లాస్ట్ ఫోటో దిగుతారట దీనికి పోదాం. లాస్ట్ ఒక ఫోటో దిగి పోదాం. అయిపోయింది అందరిది. ఏ నేను వీడియో తీస్తాను రంజవాడకు గిట్టు వరప్రసాద్
గారు, సంస్కృత పండితులు భీమిని. అమ్మ ఒక్కసారి రండి అమ్మ, సార్ ఒక్క ఫోటోలు ఎవరు తీసుకున్నారో అన్ని పంపాలి నాకు. సరే నేను యూట్యూబ్ వీడియోకి తీస్తాను సార్. ఓకే, లత నమ్మాలి. ఓకేనా? ఒక్క నిమిషం సార్. ఈరోజు మనం ఏదైతే ఇంత గ్రాండ్గా అందరూ మెచ్చే విధంగా ప్రదర్శన చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంతకుముందు కూడా మనం వెనుక ఉండి నడిపించినాడు వెంకన్న, నెంబర్ 2 ఇంక్లైన్ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు. వారు ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేసినా నాకు చెప్పండి అంటారు. కానీ మొన్న మనము మీరు చేసేది నాకే తెలియక చెప్పలేకపోయినా, కానీ నేను గోలెట్ నుంచి మెమెంటో తీసుకొని వచ్చేప్పుడు చూసి ఏదో జరుగుతుంది అనుకొని మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇప్పుడు వచ్చిన కార్యక్రమం జరుగుతున్నా కానీ మీ అందరికీ ఆ రోజు లడ్డు తిన్నారు. మీరంతా లడ్డు వెంకన్న తీసుకొచ్చిండు. ఈరోజు మనం మెమెంటో సర్టిఫికేట్స్ కూడా సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరందరూ యోగా చేస్తున్నందుకు ఆనందంగా మన సెంటర్కి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఎస్సీపీతో మాట్లాడి తీసుకువచ్చి ఈరోజు మనందరికీ కూడా ఇంత గొప్పగా ఘనంగా పేరు పేరిన ప్రతి వ్యక్తిని కూడా మనకి సన్మానం చేయించినందుకు వెంకన్న గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఇట్లా 100 ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా డైరెక్ట్గా నిలబడాలని కోరుకుంటూ మరి ఇలా కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు. లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఈరోజు మర్చిపోలేని మెమరీస్ లాగా మిగిలిపోయింది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క మూమెంట్ మిస్ కావద్దు అని అయితే ఇంత పెద్ద లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఉన్నత అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందుకే ఇంత పెద్ద లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు వాళ్ళు చూసుకున్నప్పుడు ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది చూసినావా, దానికోసమే నేను వీడియో అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే వాళ్ళు చూసుకుంటారు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టండి. మొదటిసారిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.